హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడనుగాక. ఆమేన్. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆయన అంటూ ఉన్నారు, నన్ను ప్రేమిస్తే నేను వారిని ప్రేమిస్తాను, నన్ను ప్రేమిస్తే వారిని ఆస్తి కర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమిస్తే వారి నిధులను నింపుదానని మాట్లాడుతున్నారు. దాని 20వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు ఎవరు ప్రేమిస్తూ ఉన్నారని. నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నడుచుచున్నాను. అంటే ఆయన్ని ప్రేమించడం అంటే ఏమిటి? ఆయన నీతి మార్గములో న్యాయ మార్గంలో మనము నడుచుకొని వెళ్ళడమే. ఈరోజు మనము ప్రేమిస్తున్నామనంటే ఆయనకి ఎలా తెలుస్తుంది? ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడవడము, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనము జీవించడము, ఆయన ఆజ్ఞల ప్రకారముగా మనం ఆయనతో కూడా వెళ్ళడమే. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ విధముగా ప్రేమిస్తే ఆయన అంటూ ఉన్నారు, నీకు ఆస్తిని ఇస్తాను, నీ నిధులను నింపుతాను. ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి ఆస్తి అయ్యానంటే, ఈరోజు మనం బంగళా ఉంది, కారు ఉంది, ఉద్యోగం ఉంది, అందం ఉంది, ఆరోగ్యం ఉంది, రకరకాల ఆశలు అనుకుంటూ ఉన్నాం. మనకన్నా ఎక్కువ అన్యులకి ఉన్నాయి. అన్యులు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఉన్నారు. ఏమిటి దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి అయ్యానంటే, నోవహు గారితో మాట్లాడుతున్నాడు. నోవహు, నువ్వు నీ తరమంతటిలో నీతిమంతుడు. దేవుడిచ్చిన ఆస్తి నీకు ఇచ్చింది నీతి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. అబ్రహాము, నువ్వు విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. నీకు ఇచ్చిన ఆస్తి విశ్వాసము. దావీదు గారితో అంటున్నాడు, దావీదు నువ్వు నా చిత్తానుసారుడు. కృప నిరంతరము నీ మీద ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఆస్తి కృప. దానియేలుతో అంటూ ఉన్నాడు, దానియేలు నువ్వు నాకు బహు ప్రియుడువు. ఎందుకు తెలుసా? నీవు పరిశుద్ధుడువు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నావు. దేవుడిచ్చిన ఆస్తి పరిశుద్ధత. ఈరోజు మనం ఏది ఆస్తి అనుకుంటున్నాం? ఆస్తి కాని దానిని ఆస్తి అని భ్రమపడుతూ ఉన్నాం. ఆ ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, ఆ కీర్తి ప్రతిష్టలను ప్రేమిస్తూ ఉన్నాం, ఏదో రకరకాల వాటిని మనము ప్రేమిస్తూ ఉన్నాం. దేవుడు నిజముగా నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆయన ఆస్తి నీకు ఇస్తాడట. హల్లెలూయా. ఆస్తి కర్తలుగా చేస్తాడట. నీకు ధన నిధులతో నింపుతాడు. హల్లెలూయా. నిన్ను వరాలతో నింపుతాడు ఆయన. నీకు శక్తిని ఇస్తాడు ఆయన. నీకు బలాన్ని ఇస్తాడు. ఎప్పుడు అయ్యానంటే ఆయనను ప్రేమించినప్పుడు. ప్రేమించడం అంటే ఏమిటనంటే, నీతి ప్రకారంగా, న్యాయ ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా, ఆయన స్వరము ప్రకారముగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఆయనను ప్రేమించడము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నారు, ఇది యెహోవా వాక్కు. అబ్రహాము, నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఇస్సాకు, నీ తండ్రికి చెప్పింది చెయ్యి. ఓ యాకోబు, మీ తాతకు చెప్పింది నువ్వు చెయ్యి. అంటే యెహోవా వాక్కు ఈ విధముగా చెయ్యి, ఈ విధముగా చెయ్యి, ఈ విధముగా చెయ్యి అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఏమి చేశారో తెలుసా? నేను ఏది చేస్తున్నానో మీరు అది చెయ్యండి. ఒకసారి చూద్దాం. తల్లి 13వ అధ్యాయం 15వ వచనం, యోహాను సువార్త. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసిన. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నేను చెప్పింది చేయడం లేదు మీరు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను తెలుసా? నా కుమారుని ఈ లోకానికి పంపిస్తున్నాను. ఆ కుమారుడు చెప్పింది అని అంటే, ఆ కుమారుడు ఏ విధముగా చేశాడో ఆ విధముగా చేస్తే మిమ్మల్ని నేను ఆస్తి కర్తలుగా నింపుదాను అంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తూ ఉన్నామా? ఒక గురువు గారు చెప్పినట్టు శిష్యుడు వింటే, ఆ శిష్యుడు గురువు గారు కన్నా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. హల్లెలూయా. నువ్వు గురువుగారు చెప్పింది చేయకుండా, గురువుగారు చేసింది చేయకుండా, నీ సొంత ఆలోచనతో, నీ సొంత శక్తితో, నీ సొంత బలంతో నిష్టానుసారంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి, ఏదన్నా విద్య వస్తుందా? ఏదైనా నీకు లాభకరమైనది ఏదైనా సమకూరుతుందా? ఎందుకు పనికి రాకుండా భ్రష్టుడు అయిపోతావు.
పాత నిబంధన గ్రంథములో దేవుడు అదే చూశారు. ప్రవక్తలను పంపించిన, రాజులను పంపించిన, న్యాయాధిపతులను పంపించిన వారు వినలేదు. కాబట్టి సాక్షాత్తు దేవాతి దేవుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన అంటూ ఉన్నారు, నేను ఏది చేశానో మీరు కూడా ఆ విధముగా చేయండి అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆయన మొట్టమొదట ఏమి చూశారో, ఏమి చేశారో, మళ్ళీ ఏమి చేయమంటూ ఉన్నారయ్యానంటే 34వ వచనము చదవండి తల్లి. 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో ఆ విధంగా మీరేమి చేయాలో తెలుసా? ఒకరిని ఒకరు ప్రేమించుకోమని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే ప్రేమిస్తే, సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు ఆయన, ఇదిగో నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను, మీ నిధులను నింపుతాను. ఏమిటి ప్రేమించడం అంటే? ఆయన ఏది చెప్పాడో, ఆయన ఏ విధముగా చేసి చూపించాడో ఆ మార్గంలో, ఆ మాట వెనకాల వెళితే నువ్వు ఆయన్ని ప్రేమించడమే. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాటిల్ని ఏమంటారయ్యానంటే ధర్మశాస్త్రం అంటాం. మోషేకి దేవాది దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఏమిటి ధర్మశాస్త్రం అయ్యానంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడుస్తూ ఉంటే దేవుణ్ణి ప్రేమించినట్లే. ఒక శాస్త్రి పరిసయుడు దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి కొత్త నిబంధన గ్రంథంలో అంటూ ఉన్నాడు, అయ్యా ఈ 10 కూడా నేను ఆచరించలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, ముఖ్యమైనది ఏదో చెప్పు, నేను దాని ప్రకారముగా నడుస్తానంటే దేవాతి దేవుడు ఈ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఏమిటి 2 ఆజ్ఞలు అయ్యానంటే, మొదట నన్ను ప్రేమించు, తర్వాత నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించాలయ్యానంటే నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో మొదట నన్ను ప్రేమించు, తర్వాత నీ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించు. ప్రేమిస్తున్నామా? నీకు నాకు ఆస్తి కావాలి, నీకు నాకు అద్భుత కార్యాలు కావాలి, నీకు నాకు వరాలు కావాలి, నీకు నాకు విశ్వాసము కావాలి, నీకు నాకు పరిశుద్ధత కావాలి, నీకు నాకు దేవుని దగ్గర నుంచి ఏదైతే పొందుకోవాలో అన్నీ కావాలి. కానీ ప్రేమించవలసిన వ్యక్తిని ప్రేమించడం లేదు, ప్రేమించవలసిన మనుషులను ప్రేమించలేదు, మనం ద్వేషించుకుంటూ ఉన్నాం. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, నేను ఏమి చేశానో మీరు కూడా అదే చేయండి. ఆయన మొదట ఏమి చేశాడంటే ఈ లోకముని ఎంతో ప్రేమించిన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ లోకములో నువ్వు ఉన్నావు, ఆ లోకములో నేనున్నాను, ఆ లోకంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. నన్ను మీరు ప్రేమించండి మొదట, తర్వాత ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమించుకుంటే నా ఆస్తి అంతా, నా నిధిలో ఎంత ఆస్తి ఉందో ఆ నిధులన్నీ కూడా మీ మనసుతో, మీ మనసులోని, మీ హృదయంలో నింపుతాను అంటూ ఉన్నాడు అన్న. హల్లెలూయా. ఏమిటి ఈ 2 ఆజ్ఞలు అనంటే, జాగ్రత్తగా 10 ఆజ్ఞలు పరిశీలిస్తే దేవుడు అంటూ ఉన్నారు, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నేలలో కానీ దేనిని విగ్రహముగా చేసుకోవద్దు, పూజించవద్దు, నమస్కారం చేయొద్దు, వాటికి అర్పించింది తినొద్దు అని అంటే ఎవరిని చూపిస్తున్నారు తెలుసా? నన్ను మాత్రమే మీరు ప్రేమించండి అని చెప్తున్నాడు ఆయన. రెండవదిగా అంటూ ఉన్నారు, ఎదుటి వ్యక్తిది దేనిని ఆశించవద్దు. ఎద్దునైనా, గాడిదనైనా, పనివారినైనా, వారి యొక్క సంపదనైనా, ఆస్తి పాస్తులను దేనిని ఆశించవద్దంటే దాని అర్థం ఏమిటి? నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అదే చెప్తున్నాడు ఆయన. అంటే మొదట నన్ను పూర్ణ శక్తి బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించినట్లు ఇదిగో నీ ఇరుగు పొరుగు వారిని, నీ పక్క వారిని, నీ భర్తను, నీ సంగమును, నీ యాజకులను, ప్రతి బిడ్డను నువ్వు ప్రేమిస్తే ఆయన అంటూ ఉన్నారు, నన్ను మీరు ప్రేమించినట్లే. హల్లెలూయా. ఈరోజు ప్రేమ అంటే ఏమిటో ఒక్కసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదవండి తల్లి.
దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి ఆయన మాట్లాడుతున్నారు? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొనుడి. హల్లెలూయా. అంటే ప్రేమ అంటే ఏమిటి? నిష్కపటమైన ప్రేమ అంటే ఏమిటయ్యానంటే చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని ప్రేమించాలి, హత్తుకోవాలి. అంటే చెడ్డదంటే ఏమిటో తెలియాలి నీకు, మంచిదంటో ఏమిటో నీకు తెలియాలి. ఈరోజు చెడ్డదానిని మంచిది అనుకుంటున్నాం, మంచిదానిని చెడ్డది అనుకుంటూ ఉన్నాం. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుడు మొదటి రోజున చీకటిని వెలుగును సృజించాడు. నువ్వు దేనిని పూజించాలి? వెలుగు అయిన వాక్యాన్ని పూజించాలి. కానీ దేనిని పూజిస్తున్నావు? మంచిది అనుకొని చీకటిని పూజిస్తున్నావు. రెండవదిగా ఆయన వృక్షాలను సృజించాడు, మాట చేత విత్తనాలను సృజించాడు, రకరకాల పళ్ళను సృజించాడు. కానీ ఈరోజు మనం ఏమి చేస్తున్నాము? సృజించిన దేవాతి దేవుని మర్చిపోయి వృక్షాలను పూజిస్తూ ఉన్నాం, విత్తనాలను పూజిస్తూ ఉన్నాం, రకరకాల కలబందలను పూజిస్తూ ఉన్నాం, గుమ్మడికాయల్ని, నిమ్మకాయల్ని, రకరకాల కరేపాకుల్ని, రకరకాల ఎండు మిరగాయలు పూజిస్తూ ఉన్నాం. ఏది మంచిది అనిపిస్తుంది నీ దృష్టికి? ఏది మంచిది అనిపిస్తుంది? తర్వాత అంటూ ఉన్నాడు జంతువులన్నిటిని సృజించాడు. ఆ యొక్క సముద్రములో తిరిగే ఆ జలచరములను, భూమి మీద ఉన్న మృగములను, ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటిని సృజించాడు. అంటే నీకు మంచిది ఏమనిపిస్తుంది అయ్యానంటే ఈ వృక్షాలు, ఈ మృగాలు, రకరకముల. మొన్న ఒకసారి నేను డైలీ స్కూల్ నుంచి చూస్తూ ఉంటే ఒక అతను నెల రోజులుగా ఒక కుక్కను తీసుకొచ్చి ఆడు బిస్కెట్ తింటున్నాడు, ఒక్కో బిస్కెట్ వేస్తున్నాడు. చూశాను, ఒక 4 రోజులు చూసి 5వ రోజు కారాపి చూసా, ఏం చేస్తాడు అని చూస్తే రోజుకి అదే టైము 4:30 కంటే మరి ఎన్ని గంటలకు వస్తున్నాడు తెలియదు. 4:30కు వచ్చి హైవే మీద నిలబడుతున్నాడు కుక్క నట్టుకొని. ఆడి చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఆడు తిన్నాడు, ఒకటి దీనికి వేస్తున్నాడు. అంటే దేనిని ప్రేమిస్తున్నాం? కుక్కల్ని ప్రేమిస్తున్నాం. దేనిని ప్రేమిస్తున్నాం? పందుల్ని ప్రేమిస్తున్నాం. దేనిని ప్రేమిస్తున్నాం? మనం రకరకములైన హేయమైన వాటిని మనము ప్రేమిస్తున్నాం. అంటే మనం దేనిని ప్రేమించాలో, ఏది మంచిదో ఏది చెడ్డదో ఈరోజు మనకు తెలియడం లేదు. ఈ రోజున మనకు జంతువులను ప్రేమించొద్దయ్యా, వృక్షాలను ప్రేమించొద్దయ్యా. తర్వాత అంటూ ఉన్నాడు ఇదిగో ఒక సాయంత్రమును పగలను ఏర్పాటు చేసి ఇది ఒక రోజు అంటూ ఉన్నాడు. ఈరోజు మనం దేనిని ప్రేమిస్తున్నాం? ఇది అమావాస్య అండి, ఇది పౌర్ణమి అండి. దేనిని పూజిస్తున్నావు? రోజును పూజిస్తున్నావా? కాలాన్ని పూజిస్తున్నావా? మనుషుల్ని పూజిస్తున్నావా? దేనిని పూజిస్తున్నావు? అందుకే ఆయన అంటూ ఉన్నారు ప్రేమించడం అంటే ఏమిటో తెలుసా? ఇదిగో మంచి దానిని హత్తుకొని చెడ్డ దానిని అసహించుకోవడమే నిష్కపటమైన ప్రేమ. చప్పట్లు కొట్టే దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు సంఘాలలో ఏది మంచిదో ఏది చెడ్డదో అర్థము కావడం లేదు. ఈ రోజున రోజే మంచిది అనుకుంటున్నావు, నీకు ఎదురే మంచిది అనుకుంటున్నావు, నీకు కరేపాక మొక్కే మంచిది అనుకుంటున్నావు, గుమ్మడికాయలే మంచిది అనుకుంటున్నావు, జంతువులు పూజించడమే మంచిది అనుకుంటున్నావు. వీటిలన్నింటినీ సృజించిన దేవాతి దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నావు. నిన్ను చూస్తూ ఉంటాను, పొద్దున్నే లెగిసి ఏం చేస్తారు తెలుసా? వాడు సూర్య నమస్కారం. నువ్వు సూర్యుని పూజించాలా? సూర్యుని సృజించిన దేవుణ్ణి పూజించాలా? ఈరోజు ఏమి చేస్తూ ఉన్నాం? ప్రకృతిని పూజించేవాళ్ళు, మొక్కల్ని పూజించేవాళ్ళు, పండ్లను పూజించేవాళ్ళు, రోజులను పూజించేవారు లేరా సంఘములో? అందుకే దేవాతి దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? మీరు పాత నిబంధన గ్రంథంలో పితరులందరూ మాట వినలేదయ్యా, రకరకములను ప్రేమించుకుంటూ వచ్చారు కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో సాక్షాత్తు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? నేను ఏ విధముగా చేశానో ఆ విధముగా మీరు చేయండి అని మాట్లాడుతున్నారు. ఆయన మొదట ఏమి చెప్తున్నాడో తెలుసా? నీకు నాకు ఇదిగో నేను ఏమి చేస్తున్నాను తెలుసా? ఎంత పాపములో ఉన్న నిన్ను, ఎంత శాపములో ఉన్న నిన్ను, ఎంత అనారోగ్యములో ఉన్న నిన్ను, ఎంత కుష్టి రోగమైన పాపముతో నేను ఏలబడి చేస్తున్నాను నిన్ను. నేనేమి చేశానో తెలుసా? హక్కును చేర్చుకొని నిన్ను ప్రేమించాను. ఆ విధముగా నన్ను ప్రేమించండి, తర్వాత మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి.
ప్రేమించగలుగుతున్నామా? ఆస్తిని ప్రేమిస్తున్నావు, ధనధాన్యాలను ప్రేమిస్తున్నావు, కీర్తి ప్రతిష్టలను ప్రేమిస్తున్నావు, ఆ అన్నిటిని కలుగజేసిన దేవాతి దేవుని మరుస్తున్నావు. నిష్కపటమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, మంచి దానిని హత్తుకొని చెడ్డదానిని అసహించుకోవడమే. ఏంటిది మంచిది? ఒకసారి చూద్దాం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం చదవండి తల్లి. ఏమిటి మంచిదని మాట్లాడుతున్నారు? ఇంత గొప్పదైన ఈ జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయమనంటే దేవుడుకి సొలొమోను మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే మంచిది నాకు దయచేయి ప్రభువా. ఏమిటి మంచిదనంటే నీ జ్ఞానము నాకు దయచేయి, నీ వివేకము గల హృదయము నాకు దయచేయి. ఏమిటి మంచిదనంటే ఆయన నుంచి పొందుకున్న జ్ఞానమే నీకు మంచిది, ఆయన నుంచి పొందుకున్న వివేకం అనగా పరిశుద్ధాత్మ దేవుడు, వీరిద్దరూ మంచివారు కాబట్టి వారిని నువ్వు పొందుకోవాలి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఏది మంచిది అనుకుంటున్నావు? దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట మంచిదే. దేవుని నుంచి వచ్చిన ప్రతి స్వరము మంచిదే. దేవుని నుంచి వచ్చిన ప్రతి కట్టడము మంచిదే. దేవుని నుంచి వచ్చిన ప్రతి జ్ఞానము మంచిదే. ఈరోజు ఏది మంచిది అనుకుంటున్నాం? మనుషులు మాటలు మంచి అనుకుంటున్నాం, గ్రామస్తులు మాటలు మంచి అనుకుంటున్నాం, లేదా నీకు నచ్చిన వారు మాట్లాడుతుంటే అదే మంచిదని ఈరోజు వారినే ప్రేమిస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏమిటనంటే ప్రేమ కోసమైన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమిటి ప్రేమించడం అంటే? నీతి న్యాయముల ప్రకారముగా, ఆయన కట్టడల ప్రకారముగా మనము జీవించడమే, నడవడమే ప్రేమించడం. అలా ప్రేమిస్తే ఆయన అంటూ ఉన్నారు, నీకు ఆస్తి కర్తలుగా మిమ్మల్ని చేస్తాను, మీలో విశ్వాసాన్ని ఉంచుతాను, మీలో ఆ యొక్క పరిశుద్ధతను ఉంచుతాను, మీలో నా వాక్యాన్ని ఉంచుతాను, మీలో నా ఆత్మను ఉంచుతాను. ఉంచి ఏమి చేస్తానయ్యానంటే చివరగా నిధులతో నింపుతాను. హల్లెలూయా. వరాలతో నింపుతాను. ఆ యొక్క పాపము లేని స్థితిలో ఆ పరిశుద్ధతో నింపుతాను ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. అసలు ప్రేమించడం అంటే ఏమిటి అనంటే, యోహాను రాసిన పత్రిక, ఈ పత్రికలో దేవుని యొక్క ప్రేమ కోసము పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఏమిటి ఈ యొక్క ప్రేమ అయ్యా అనంటే, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము చదవండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించడం. 2వ యోహాను రాసిన పత్రిక 1:6 చదువుతాం. మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే ప్రేమ, దేవుని ప్రేమ. హల్లెలూయా. మొదట ఆయన ఆజ్ఞలను గైకొనుట ప్రేమ, గైకొన్న ఆజ్ఞల ప్రకారముగా ఆ నడవడమే ప్రేమ. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నడుస్తున్నామా? ఈరోజు ప్రేమ కోసం ఆయన మాట్లాడుతున్నారు. మొదట నన్ను ప్రేమించాలంటే మంచిదానిని హత్తుకోవాలి. రెండవదిగా అంటూ ఉన్నారు, మంచిదానైనా ఆ వాక్యమును కట్టడములు గైకోవాలి. మూడవదిగా అంటుకుంటున్నారు, ఆ యొక్క గైకున్న వాక్యము ప్రకారముగా నడవడమే ప్రేమ అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నడవాలి తల్లి. ఈరోజు మనము నడుస్తున్నామా? నడిస్తే నీకు కలిగే ధన్యత ఏమిటయ్యానంటే, అదే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము చదవండి తల్లి. 4వ అధ్యాయం 16 చదువమ్మా. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీకు కలిగే, నాకు కలిగే ధన్యత ఏమిటో తెలుసా? నువ్వు ఆయనను ప్రేమిస్తే సాక్షాత్తు ఆయనే వచ్చి నీలో నిలబడి ఉంటాడట. హల్లెలూయా. నువ్వు నిలబడి ఉంటావు, పడిపో. తల్లి సాక్ష్యం చెప్తుంది, అయ్యా నన్ను పడకుండా కాపాడు. నువ్వు పరిశుద్ధతలోంచి పడకుండా కాపాడుతాడు ఆయన. విశ్వాసంలోంచి పడకుండా ఆయన కాపాడుతాడు. ఆయన
దేవుని యొక్క ప్రేమలోంచి పడకుండా, ఈ శరీరాస నేత్రాస జీవపు డంబంలో పడకుండా నిన్ను ఎప్పుడు కాపాడుతాడో తెలుసా? నిజముగా నిష్కపటమైన ప్రేమతో ఆయన వాక్యాన్ని గైకొని ఆయన వాక్యం అనుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే, ఆయనను ప్రేమిస్తూ ఉంటే ఆయన నిన్ను పడగొట్టాడు తల్లి, నిన్ను నిలబెట్టే స్థితిలో ఉంటాడు ఆయన. ఈరోజు మనము ఏమి చేస్తున్నామో తెలుసా? మనము పడిపోతూ ఉన్నాం, చిన్న చిన్న ఆశలకు పడిపోతూ ఉన్నాం, చిన్న చిన్న కోరికలకు పడిపోతూ ఉన్నాం, ఈ శరీరాస నేత్రాస జీవపు డంబమునకు పడిపోతూ ఉన్నాం. గల కారణం ఏమిటి అంటే నిజముగా దేవుణ్ణి ప్రేమించడం లేదు, నిజముగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం లేదు. ప్రేమ అంటే ఏమిటయ్యానంటే, నిష్కపటమైన ప్రేమ అంటే ఏమిటంటే ఆయన ఆజ్ఞలు గైకొని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ మొదట దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఈ విధముగా ప్రేమిస్తే ఆయన అంటూ ఉన్నారు, నేను వారిలోనికి వచ్చి వారిని నిలబెడతానంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిలబడి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఒక్కసారి నిలబడ్డారు, ఆయన జీవితంలో ఎన్నడూ పడిపోలేదు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ పడిపోలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? మొదట దేవుణ్ణి ప్రేమించాడు, తర్వాత సంఘము కోసము ప్రాణము పెట్టాడు. ఈరోజు నువ్వు నేనేం చేస్తున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, సంఘాన్ని దూషిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, శరీరాశను కూడా ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నాం, ఈ లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాం. అందువల్ల పడిపోతున్నాం. ఆయనను ప్రేమించడం వల్ల నీకు వచ్చేది ఏమిటో తెలుసా? అంతము వరకు, రాకడ సమయం వరకు నువ్వు నిలబడే ఉంటావు. హల్లెలూయా. విశ్వాసము నిలబడి ఉంటావు, పరిశుద్ధతలో నిలబడి ఉంటావు, ప్రార్థన విషయంలో నిలబడి ఉంటావు, వాక్యం విషయంలో నిలబడి ఉంటావు, పరిశుద్ధ ఆత్మ విషయంలో కూడా నువ్వు నిలబడి వెలిగే జ్యోతిలో ఉంటావు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఈరోజు నువ్వు పడకుండా ఉండాలంటే మొదట దేవుణ్ణి ప్రేమించు, రెండవదిగా నీ గృహంలో ఉంటున్న ఇరుగు పొరుగు వారిని రక్త సంబంధులు ప్రేమించు. హల్లెలూయా. రెండవదిగా ఏమిటి అంటే నిర్గమకాండము 15:26 చదవండి తల్లి. రెండవది ఏమిటయ్యా అంటే ఆయన మాట్లాడుతున్నారు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియు నీకు రాదు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతి. ఏ రోగము నీ గుడారముకు అంటుకోదు. ఎప్పుడయ్యా? ఆయనను ప్రేమించినప్పుడు. ఆయనను ప్రేమించిన రీతిగా నీ ఇరుగు పొరుగు వారు నువ్వు ప్రేమిస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉంటే, ఆయన అంటూ ఉన్నారు, ఐగుప్తులో ఉన్న ఏ రోగము నీ గుడారములోనికి రాదు. ఐగుప్తులో ఉన్న రోగాలంటే నీ శరీరకు సంబంధించిన రోగాలు అనుకుంటున్నావు. ఈ ఐగుప్తు రోగాలు ఏమి చేస్తాయి తెలుసా? అది పాపమనే రోగము. నువ్వు ఎటువంటి పాపములోనికి నువ్వు పడిపో, ఎటువంటి శాపములోనికి నువ్వు వెళ్ళిపో. ఎప్పుడు తెలుసా? ఇదిగో ఐగుప్తులో కలిగిన రోగములు ఏది నీ గుడారములోనికి రాదు. ఎప్పుడైనా అంటే నిజముగా ఆయన నువ్వు ప్రేమించినప్పుడు. హల్లెలూయా. నిజముగా ఆయన వాక్యమును గైకొని వాక్యానుసారముగా నడుస్తున్నప్పుడు ఐగుప్తులో ఉన్న ఏ రోగమో నీకు కానీ నీ పిల్లలకి కానీ అంటుకోదు. ఏమిటి రోగం అయ్యానంటే పాపం అనే రోగం. ఏమిటి రోగము? బానిసత్వం అనే రోగం. ఏమిటి రోగం అనంటే ఈ సంఖ్యలు అనే రోగం. ఏమిటి రోగం అనంటే పాప బంధకాల్లో ఉన్న రోగము నీ గుడారములోనికి సమీపించదు. హల్లెలూయా. నీ బిడ్డలోనికి సమీపించదు. నువ్వు ఏ విధముగా కనపడతావో తెలుసా? ఎల్లప్పుడూ పరిశుద్ధుడుగా కనపడతావు. హల్లెలూయా. పాపం అనేది నీ దగ్గరికి రావడానికి అది భయపడి పరిగెట్టుకొని పారిపోతుంది. చప్పట్లు కొట్టు దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యోబు నిలబడిపోయాడు. ఈ శరీరానికి సంబంధించిన రోగం అంతా వచ్చినా అతను తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. భార్యతో మాట్లాడుతున్నాడు, 3 రాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడకో. తన శరీరానికి రోగం వచ్చింది కానీ తన ఆత్మ పరిశుద్ధముగా ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధంగా నిలబడిపోయాడు అంతము వరకు. దేవుడు దీవించే వరకు, దేవుడు దర్శించే వరకు, రెండంతలుగా దేవుడు దీవించే వరకు యోబు ఏ విధముగా ఉన్నాడు తెలుసా? ఐగుప్తు రోగములో ఏ పాపం అంటకుండా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు పాపము నేను అంటుకుంటుంది. నీ నోటి మాట ద్వారా అంటుకుంటుంది, నీ కంటి చూపు ద్వారా అంటుకుంటుంది, నీ చేతుల ప్రవక్త ద్వారా అంటుకుంటుంది. గల కారణం
దేవుని నిజంగా నువ్వు ప్రేమించడం చేత కావడం లేదు. నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం చేత కావడం లేదు. అందుకే ఈ శరీరక సంబంధించిన రోగాలతో పాటు ఆత్మ సంబంధించిన రోగాలతో బాధపడుతున్నావు. ఇది ఒకే ఒక్క పాపం అండి, విడిచిపెట్టలేకపోతూ ఉన్నాను. గల కారణం దేవాతి దేవుని నిజంగా నువ్వు ప్రేమించే అనుభవంలోనికి నువ్వు రావడం లేదు. యోబు గారు ప్రేమించే అనుభవంలోనికి వచ్చాడు. పాపము ఆ యొక్క భార్య ద్వారా వస్తూ ఉంటే, ఆ దోషుని మాటలు వస్తూ ఉంటే ఆ యొక్క యోబు అంటూ ఉన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు పోన ఎదుర్కొంట నుంచి నువ్వు ఉంటుందో. వెంటనే ఆ పాపమనే దోషణ మాటలు పోయినాయి. హల్లెలూయ. తన పరిశుద్ధతలో ఉన్నాడు తల్లి. మూడవదిగా నీకు కలిగేది ఏమిటి అనంటే 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనము చదవండి తల్లి. ఏమిటి దేవుణ్ణి ప్రేమిస్తే నీకు మూడో ధన్యత ఆయన మాట్లాడుతున్నారు. 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనము చదవండి. దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు దేవుడు నాకు తెలుసు అనుకుంటున్నావు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు అంటున్నాడు, ఆ బిడ్డ నాకు తెలుసు, ఆ కుటుంబము నాకు తెలుసు, ఆ యోబు నాకు తెలుసు, అబ్రహాము నాకు తెలుసు, లాజరు కూడా తెలుసు. హల్లెలూయా. జక్కయ్య కూడా నాకు తెలుసు. ఈరోజు మనం అనుకుంటున్నాం దేవుడు నాకు తెలుసు అనుకుంటున్నాం. కాదు. నీకు ప్రధానమంత్రి నాకు తెలుసు నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ ప్రధానమంత్రి ఈ బిడ్డ తెలుసని చెప్పాలి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజముగా ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ నీ యొక్క దేవుణ్ణి ఆ యొక్క ప్రేమిస్తూ నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాయని అంటున్నాడు. ఆ బిడ్డ నాకు తెలుసు, ఆ కుటుంబం నాకు తెలుసు. లాజరు అంటూ ఉన్నాడు దేవుడు. లాజరు ఎక్కడ ఉన్నాడో తెలుసా? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. లాజరు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. లాజరు జీవితము నాకు తెలుసు. లాజరు యొక్క జీవితము ఏ విధముగా భూమి మీద గడిపాడో, అతను ఎక్కడ ఉంటూ ఉన్నాడో సమస్తము నాకు తెలుసు. ఎందుకు లాజరుని దేవుడు గుర్తుపెట్టాడో గల కారణం ఏమిటో తెలుసా? లాజరు ఆహారం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా ధర్మశాస్త్రమును విడిచిపెట్టలేదు. చప్పట్లు కొట్టే దేవాతి దేవుని స్తుతిద్దాం. ఈరోజు ధర్మశాస్త్రాన్ని విడిచిపెడుతున్నావు, దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నావు, దేవుని యొక్క మాటలను విడిచిపెడుతున్నావు, ఆ సంఘమును విడిచిపెడుతున్నావు, ఆ సహవాసాన్ని విడిచిపెడుతున్నావు. దేవుడు నాకు తెలుసని మాట్లాడుకుంటున్నావు. మూడవదిగా ఆయన నువ్వు ప్రేమిస్తే ఏమి చేస్తారో తెలుసా? ఆ కుటుంబం, ఆ బిడ్డ నాకు తెలుసా? దానియేలు సింహపు బోనులో ఉంటే దేవుడు వచ్చి కాపాడాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఆ యొక్క దానియేలు కోసం ఎవరికి తెలుసా? దేవునికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ కష్టములో ఉన్నా, ఏ అగ్నిగుండంలో ఉన్నా, ఏ శ్రమలలో ఉన్నా, ఏ ఇబ్బందులలో ఉన్నా, దేవునికి నీవు తెలిస్తే దేవుడు వాటిలన్నిటి నుంచి తప్పించుకొని వస్తాడు. హల్లెలూయా. ఈరోజు నాకు తెలుసు దేవుడు కార్యాలు చేయట్లేదు, నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకుంటూ ఉన్నాను. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బంది కాలంలో ఉన్నప్పుడు దేవునికి నీవు తెలియాలి. మొన్న 2 రోజుల క్రితం దేవాతి దేవుడు నా జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు. ఏమిటయ్యానంటే, నేనున్న స్కూల్లో విగ్రహాన్ని నిలబెట్టారు. విగ్రహాన్ని నిలబెట్టారు. ఎవరు వచ్చారో తెలుసా? చాలామంది గ్రామస్తులు, పెద్దలు, రకరకాల మనుషులందరూ వచ్చారు. వచ్చి ఏమి చేస్తున్నారు అనంటే, టీచర్లందరినీ కిందకి రమ్మని చెప్పి ఒక్కొక్కరి చేతిలో ఒక కొబ్బరికాయ పెడుతున్నారు, ఒక దండ పెట్టారు. ఏమి చేయాలి? నిలబడ టీచరు ఆ దండ వేసి కొబ్బరికాయ కొట్టి వాటిని నమస్కరించాలి. చూశాను, పైనుంచి చూశాను. 7th క్లాసులో ఉన్నాను. అయ్యా, నన్ను ఇప్పుడు ఎవరూ రక్షించలేరు. లెంటులో ఉన్నాను, యాజకుడు ధర్మములో ఉన్నాను, నీ ఆత్మను పొందుకున్నాను, నీ ఆత్మ చేత నడిపించబడుతున్నాను. అనేక మంది బోధించవలసిన భారం నా మీద పెట్టావు. ఈరోజు నేను ఆపదలో ఉన్నాను, ఈరోజు నేను కష్టములో ఉన్నాను, ఈరోజు నేను శ్రమల్లో ఉన్నాను. అప్పటికి కింద నుంచి మనుషులు వస్తూ ఉన్నారు. తెలుగు మాస్టర్ రాలేదు, తెలుగు మాస్టర్ కిందకి రావాలి. మాట్లాడుతూ ఉన్నారు. కింద నుంచి స్టూడెంట్స్ని పంపిస్తూ ఉన్నారు. బైబిల్ చేత్తో పట్టుకొని వాక్యాన్ని చదువుతూ పిల్లలందరూ వెళ్ళిపోయారు. కన్నీరు కారుస్తూ అనుకుంటూ ఉన్నాను, అయ్యా, అలనాడు దానియేలుని నువ్వు కాపాడావు కదా, అలనాడు షడ్రకు మేషకులను కాపాడావు కదా ప్రభువా,
అలాన్నాడు, ఇదిగో ఆ యొక్క ఎలీషాని కాపాడావు కదా ప్రభా, శత్రువులు భయం నుంచి నా చుట్టూ నీ అగ్ని రథములను ఉంచు ప్రభువా, నన్ను మరుగు చేయి. ఏ విధముగా ఆ యొక్క ఎలీషాని మరుగు చేసావో ప్రభువా, ఆ కొండ మీద నిలబెట్టి ఆ శత్రు రాజ్యాన్ని కళ్ళు మూయించావో, ఆ విధంగా ఆ యొక్క ఈ జనాంగాన్ని కళ్ళను మూయించు ప్రభువా. ప్రార్థన చేసుకుంటూ ఉంటే కార్యమంతా జరిగిపోయింది, కానీ అక్కడ తెలుగు మాస్టర్ ఎవ్వరికి గుర్తు లేదు తల్లి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఈ విధంగా నిలబడి ఉన్నానంటే పడిపోకుండా గల కారణం దేవుణ్ణి ప్రేమించడం. హల్లెలూయా. ఆజ్ఞల ప్రకారముగా గైకొనడం. దేవుడు నా మాట విన్నాడు, దేవుడి యొక్క నా స్వరము విన్నాడు, నా బాధను చూశాడు. అక్కడ తెలుగు మాస్టర్ ఆ రోజు సెలవులో ఉన్నట్టు అక్కడ దేవాది దేవుడు వారు మనోనేత్రంలో మనో హృదయాలను మూసివేశాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎంతగానో దేవాది దేవుని ఆ రోజంతా స్తుతిస్తూ ఉన్నాను, నా కన్నీరు ఆగలేదు. అయ్యా, ఎక్కడెక్కడో చూశాను, విన్నాను, చదివాను నీ గ్రంథములో. దానియేలు కోసము, షడ్రకు మేషపు కోసము, ఎలీషా కోసము, అపోస్తలుడైన పౌలు గారి కోసము ఇదిగో గంపలోంచి దింపించారు కదా, మరణపాకైన స్థితిలోంచి నువ్వు కాపాడావు. ఈరోజు నన్ను నీవు కాపాడావు. కారులోనికి వచ్చి కన్నీటితో ప్రార్థన, కన్నీటితో ఆయన ఆరాధించడం, కన్నీటితో ఆయనను స్తుతించడం గల కారణం ఏమిటో తెలుసా? నీవు ఎక్కడ ఉన్నావో దేవునికి తెలియాలి. ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలియాలి. ఏ ఇబ్బందుల్లో ఉన్నావో దేవునికి తెలియాలి. నీవు నీ కుటుంబం దేవునికి తెలియాలంటే నీవు దేవుని మొదట ప్రేమించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. దేవుని మొదట నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం మొదలు పెట్టాలి తల్లి. నాలుగవదిగా ఏమి చేయాలంటే ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, యోహాను రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో నా గొర్రెలు నా స్వరము వినును, వాటికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను. ఏమి ఇస్తారో తెలుసా? ఆయన స్వరము వింటే, ఆయన మాటలు గైకుంటే, ఆయన మాటల ప్రకారముగా నువ్వు నడుస్తూ ఉంటే, దేవుని ప్రేమిస్తే, నీ ఇరుగు పౌరాన్ని ప్రేమిస్తే, ఆయన అంటూ ఉన్నారు, నా స్వరము వింటాయి, ఆయనను వెంబడిస్తున్నాయి కాబట్టి వాటికి నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీకు నాకు కావాల్సింది అదే, నీవు నేను కోరుకున్నది అదే. ఆ బెత్లెహేము నగరంలో ఉండాలి, ఆ యొక్క కానానులో ఉండాలి, ఆ యెరూషలేము పట్టణంలో ఉండాలి. నేను మధ్యాకాశంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశిస్తున్నాము కదా. ఆయన అంటూ ఉన్నారు, నిజముగా నన్ను మీరు ప్రేమిస్తే, నన్ను ప్రేమించినట్లు ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తే, ఆయన చివరిగా అంటున్నారు, వారికి నిత్య జీవాన్ని ఇస్తాను. హల్లెలూయా. నిత్య జీవాన్ని ఇస్తాను. దొంగతో మాట్లాడుతున్నాడు, నేడే నీవు నాతో పరదేశులో. ఎందుకో తెలుసా? అప్పటి వరకు లోకాన్ని ప్రేమించాడు, అప్పటి వరకు స్నేహాన్ని ప్రేమించాడు, దేవాతి దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు, వాక్యానుసారంగా నడవడం ప్రారంభించాడు, తన జీవితాన్ని మార్చుకోవడం ప్రారంభించాడు. మొదట అంటూ ఉన్నాడు, ఇరుగు పొరుగు ఉన్న దొంగను తో మాట్లాడుతున్నాడు, నీకు భయం లేదా? నువ్వు నశించిపోతావు కదా. ఆయన నిజమైన రక్షకుడు. పొరుగు వారిని ప్రేమించడం మొదలుపెట్టాడు, దాని తర్వాత దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా అంటున్నాడు, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిత్య జీవాన్ని దొంగ పొందుకున్నాడు. గల కారణం ఏమిటనంటే, కల్వరి సిలువలో దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే చేస్తూ ఉన్నాడో ప్రతిదీ కూడా ఇతను గైకొంటూ ఉన్నాడు, చూస్తూ ఉంటూ ఉన్నాడు. మారు మనసు పొందాడు. పొందిన తర్వాత దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. ఏ విధముగా దేవుణ్ణి ప్రేమించాడో తన పొరుగు స్నేహితుడైన ఆ దొంగను కూడా ప్రేమించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నువ్వు ప్రేమించడం మొదలు పెడితే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయనను ప్రేమించడం మొదలు పెడితే మొదట నిన్ను పడకుండా నిలబెడతాడు. రెండవదిగా ఏ పాపము లేకుండా, ఏ రోగము లేకుండా ఆయన నిన్ను పరిశుద్ధుడిగా తీరుస్తాడు ప్రేమించడం మొదలు పెడితే. మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు, నేను వారి కుటుంబాన్ని నాకు తెలుసు, నేను వారి కుటుంబాన్ని నేను ఉంటాను. నాలుగవదిగా అంటూ, నేను ప్రేమిస్తే వారికి నిత్య జీవాన్ని ఇస్తాను. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నన్ను వెంబడిస్తున్నాయి కాబట్టి వాటికి నిత్య జీవం ఇవ్వడంతో పాటు ఈ లోకంలో వాటికి
భద్రతనిస్తాను. హల్లెలూయా. వారికి కాపుదలనిస్తాను. ఎవరి నుంచో తెలుసా? ఆ సాతాను నుంచి అపహరించకుండా నా రక్తము వారి మీద ఉంచుతాను, నా యొక్క శక్తిని వారి మీద ఉంచుతాను, వారి పరిశుద్ధతను వారి మీద ఉంచుతాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ స్థితి దొంగిలించబడుతుంది. నువ్వు విన్న వాక్యం సాతానుడు దొంగిలించేస్తున్నాడు. అభివృద్ధి లేదు, వర్ధిలింపడం లేదు. గల కారణం దేవుణ్ణి ప్రేమించడం లేదు. కపటముగా మనం ప్రేమిస్తున్నాం. దేవాలయములకు వచ్చినప్పుడే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, వాక్యం వింటున్నాము, వాక్యానుసారంగా నడుస్తున్నాం. మరలా సోమవారం లోకములో కలిసిపోతూ ఉన్నాం. అందుకే ఆయన అంటున్నారు, నిష్కపటమైన ప్రేమ ఏమిటి అనంటే మంచి దానిని హత్తుకోవాలి, నీ గుండెలో చేర్చుకోవాలి. ఏమిటి మంచిదైనంటే ఆయన జ్ఞానము మంచిది, ఆయన స్వరము మంచిది, ఆయన కట్టడలు మంచి. రెండవది ఏమిటనంటే పరిశుద్ధాత్మ దేవుడు మంచివాడు. హల్లెలూయా. ఆయన నువ్వు చేర్చుకుంటే, నువ్వు గైకొని వాటి ప్రకారముగా, ఆజ్ఞల ప్రకారముగా, ఆత్మ ప్రకారముగా నువ్వు నడుస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. హల్లెలూయా. వారి నిధులను నింపుతాను, వారికి నిత్య జీవాన్ని ఇస్తాను. ప్రేమిస్తూ ఉన్నావా? ఒకటి ప్రశ్న. ఆయన మాట్లాడుతున్నారు, నేను ఏ విధముగా చేశానో మీరు కూడా ఆ విధముగానే చేయండి. ఆయనను పాపులను ప్రేమించాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? వ్యభిచారులను ప్రేమించాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? దొంగలను ప్రేమించాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? నీ భర్తను ద్వేషిస్తున్నావేమో, నీ భర్తతో శాంతి సమాధానము లేదమో, నీ తల్లితో సమాధానము లేదమో, నీ ఇరుగు పొరుగు వారితో ప్రేమించకుండా శాంతి సమాధానము లేకుండా విరోధభావం ఇంకా నువ్వు పెంచుకుంటూ ఉంటూ ఉన్నామో, జాగ్రత్త తల్లి. మొదట ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ఏ విధముగా ప్రేమించావో నీవు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమలో లోపం ఉంటే నిత్య జీవానికి వెళ్ళలేవు. ప్రేమలో లోపం ఉంటే నిలబడలేవు. ప్రేమలో లోపం ఉంటే పరిశుద్ధతను కోల్పోతాం. ప్రేమలో లోపం ఉంటే దేవుడు అంటున్నారు, వారు ఎవరో నాకు తెలియదు అంటున్నారు. దేనిని ప్రేమిస్తున్నావు? దేనిని ప్రేమించగలుగుతున్నావు? వాక్యాన్ని ప్రేమించగలుగుతున్నావా? సంఘాన్ని ప్రేమించగలుగుతున్నావా? సంఘస్థులను ప్రేమించగలుగుతున్నావా? ద్వేషించుకుంటున్నావా? తల్లి జాగ్రత్త. ఆయన పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. ధనవంతుడు అంటూ ఉన్నాడు కదా, ఏమిటయ్యానంటే, అయ్యా నిత్య జీవమునకు వారసులుగా నేను కావాలనంటే ఏమి చేయాలి? ఏమి చేయాలి ప్రభువా? దేవుడు అంటూ ఉన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటి కొదువు అయ్యానంటే, ఆయన స్పష్టముగా అర్థమైన రీతిలో ఆయన యొక్క మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమిటనంటే, నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు. ఒక పక్కన నన్ను ప్రేమిస్తున్నావు, ఒక పక్కన దేవుణ్ణి ఆ యొక్క ధనమును ప్రేమిస్తున్నావు. రెండు మనసులు ఉంటే నీలో, రెండింటిని ప్రేమిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఒకటి కొదువుగా ఉన్నది, నన్ను ప్రేమిస్తున్నావు కానీ బేదలను ప్రేమించే అనుభవంలో లేవు. బేదలను ప్రేమించే, ఆ కనికరించే, ఆ ఇరుగు పొరువాన్ని ప్రేమించే అనుభవంలో లేవు. ఒకటి కొదువుగా ఉంది, నాన్న వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించు అనుకున్నాడు యవనస్తుడు. ఈ లోకపు ధనమే ఆస్తి నాకు ముఖ్యం అనుకున్నాడు. పరలోక రాజ్యానికి సంబంధించిన ఆస్తి, ఆయన ఇచ్చే ఆ యొక్క పరలోక రాజ్యము, ఆయన ఇచ్చే మహిమ రాజ్యము, ఆయన ఇచ్చే శాశ్వతమైన నిత్య రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. గల కారణం ఏమిటనంటే ప్రేమించడంలో లోపం. ఈరోజు యవనస్తుడైన ధనవంతుడు వలె ఈరోజు ధనాన్ని ప్రేమిస్తున్నాను, ఆదివారము దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాను, రెండు మనసులు కలిగి మనము ఉంటూ ఉన్నామో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక ధనవంతుడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. దేవునిని మర్చిపోయాడు, తన ప్రాణమును ప్రేమించుకుంటూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఓ వెర్రివాడ, ఈ రాత్రే నువ్వు వచ్చేయి. దేవుడు పిలుచుకున్నాడు. నీకు నువ్వు ప్రేమించుకుంటే దేవుని దృష్టిలో ఎర్రివాడవు తల్లి.
నీ శరీరాన్ని ప్రేమించుకుంటూ ఎర్రివాడవు. ఈరోజు ప్రేమించుకున్న వారు అంటూ ఉన్నారు, ఏమిటో తెలుసా? ఈ చేతికి గోలు రంగులు, ఈ చేతులకి రకరకాల అలంకారాలు. నీ చేతి నువ్వు ప్రేమించుకుంటున్నావు. ఈ కాళ్ళకు పట్టీలు, రకరకాల ఆభరణాలు, నీ కాళ్ళను నువ్వు ప్రేమించుకుంటున్నావు. నీ మూతికి రకరకమైన రంగులు, నీ మూతిని ప్రేమించుకుంటున్నావు. నీ రకరకాల చెవులీలు ప్రేమించుకుంటున్నావు. నీ మెడలో రకరకాల ఆభరణములు, విలువైన వస్త్రములు ప్రేమించుకుంటున్నావు. మనం ఎక్కడో అనుకుంటున్నాం, ధనవంతుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఆ లిస్టులో నువ్వు ఉన్నావేమో చూసుకో, పరిశీలన చేసుకో. లేఖనము సెలవిస్తుంది, సమస్తము సంపాదించుకున్న తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? నీ దేహాన్ని ప్రేమించుకుంటున్నావా? నీ శరీరాన్ని ప్రేమించుకుంటున్నావా? నువ్వు ప్రేమించవలసింది ఎవరిని తెలుసా? మొదట నిన్ను సృజించిన దేవాతి దేవుని ప్రేమించాలి. అదే విధంగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. నీవు దేవుణ్ణి ప్రేమించవో, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించవో, నువ్వు ప్రేమించుకున్నది నీ శరీరమును, నీ దేహమును, నీ ప్రాణమును ప్రేమించుకుంటున్నావు. అందుకే దేవుని నుంచి ఇది పొందుకోలేకపోతున్నాము తల్లి. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, లాజరు ధనవంతుడు. వాడు ఏమి చేస్తున్నాడు తెలుసా? దినదినము తిండినే ప్రేమిస్తూ ఉన్నాడు. ఇరుగు పొరుగు మీద ఉన్న లాజరును ప్రేమించడం చేత కాలేదు. ఆ లాజరు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ధనవంతుడు బల్ల మీద నుంచి కింద పడే రొట్టె ముక్కలు తింటూ ఉన్నాడు. ఎందుకు నిన్ను పెట్టాడు? ధనవంతుడి దగ్గర లాజర్ను ఎందుకు పెట్టాడు అనంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించిన రీతిగా కింద ఉన్న లాజర్ను కూడా ప్రేమించాలి. ఎందుకు నీ తల్లి నీ దగ్గర పెట్టాడు? ఎందుకు నీ తండ్రిని ఇంకా నిన్ను బ్రతికుంచాడు? ఎందుకు నీ ఇరుగు పొరుగు వారు నీ పక్కన పేదవారిని ఉంచాడు అయ్యానంటే, ప్రేమించాలని. నీకు కలిగి ఉన్నది వారికి పెట్టు, నీకు కలిగి ఉన్నది వారికి భోజనము పెట్టు, నీకు కలిగి ఉన్న వాక్యము వారికి పంచు, నీకు కలిగి ఉన్న ఆత్మల వారికి పంచు. ప్రేమించడం చేత కావడం లేదు. ఈ రోజున ప్రేమించడంలో లోపాలు ఉంటూ ఉన్నాయి. ప్రేమిస్తున్నావా? నీ రక్త సంబంధాలు ప్రేమించగలుగుతున్నావా? రక్త సంబంధాలు ప్రేమించకపోయినా, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోయినా, దేవుడు అంటూ ఉన్నారు, అలాంటి వారు వేరేవారు. వారికి నిత్య జీవం లేదు, వారికి పరిశుద్ధత లేదు, వారు ఎవరో నాకు తెలియదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తల్లి. ఈ విధముగా మనం ఉంటున్నాం. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికర్తలుగా నేను చేయుదును, ఆస్తికర్తలుగా చేయుదును. ఆయన లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా నేను చేస్తాను. నీకు ఆయన ఆస్తినిస్తానంటూ ఉన్నాడు. పరిశుద్ధత, విశ్వాసము, ఆయన యొక్క వరములు, ఆయన యొక్క ఫలములు, ఆయన పరలోక రాజ్యము, ఆయన శక్తిని, ఆయన బలాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రేమించగలుగుతున్నావా? దేవుని యొక్క బిడ్డలను ప్రేమించగలుగుతున్నావా? ఈరోజు నువ్వు ద్వేషిస్తున్నావో తల్లి,